ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అద్భుతమైన దేవుడు కదండి మన దేవుడు. ఎంతో చక్కగా ప్రతి ఉదయం మనల్ని నడిపిస్తూ ఉన్నారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బలమైన మాటల ద్వారా మనం ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం. అనేకమైన దీవెనలు మన జీవితాలు మనం చూస్తూ ఉన్నాం, పొందుకుంటూ ఉన్నాం. చాలా అద్భుతమైన సాక్ష్యాలు మీ నోటి నుండి మేము వింటున్నప్పుడు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నా. మీరు ఇలాగనే మనం అందరము మరి చక్కని రీతిలో నడిపించబడదాం. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని బలమైన మాటలతో మరి ముందుకు సాగుదామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ఈ స్థలమందు చేయుబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలండి. ఉదయకాల సమయంలో నిజంగా మరి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు మరి మాటలు చూపిస్తున్నప్పుడు నేను ఎంతగానో చాలా సంతోషించానండి. ఎందుకంటే మరి 21 రోజు ఉపవాస ప్రార్థనలో మరి ఉన్నాము. మొదటి నెలలో మరి దేవుడు అద్భుతకరంగా మరి సేవకుని సంఘాన్ని అందరినీ నడిపిస్తూ ఉన్నారు. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఎంతగానో దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే చూడండి, దేవుడు చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్థలం మందు మీరు చేయు ప్రార్థన, మరి నా ప్రార్థనలపై నా కన్ను దృష్టి ఉంచి ఉన్నాను. మరి నేను వింటున్నాను మాట్లాడినప్పుడు ఎంతగానో దేవుళ్ళు ఆనందించానండి. ఈ సమయంలో నిజమే మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా మన మొరను మరి వినే దేవుడై ఉన్నారండి. ఆయన మన మొరను వినడమే కాదు, మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో దేని కొరకైతే దేవుని సన్నిధిలో మొర పెడుతున్నామో ప్రతి విషయంలో దేవుడు జవాబును అనుగ్రహించబోతూ ఉన్నారు. అలాగే మీ జీవితాల్లో, మీ ఆత్మీయ జీవితాల్లో మరి ఏ విషయాన్ని బట్టి మొర పెడుతున్నారో ఖచ్చితంగా అలాగనే ప్రార్థించండి. ఎందుకంటే మన ప్రార్థనని వినే దేవుడై ఉన్నారు ఆయన. ఆమె ఖచ్చితంగా తగిన సమయంలో, తగిన కాలం మందు మీరు ఏ విషయమును బట్టి ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో ఆయన ఘనమైన కార్యాలను జరిగించబోతూ ఉన్నారు. మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే మనం చెప్తున్న మాటల్ని తిరస్కరిస్తూ ఉంటారు, వినరు కదండి. మనం ఎంతగానో చాలా ఎక్సైట్మెంట్ అయిపోయి చెప్తూ ఉంటాం కొన్ని మాటలు, లేకపోతే మనం పర్సనల్గా కొన్ని విషయాలు వారితో పంచుకోవడానికి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మనము వారిని ప్రేమించినట్టుగా వారి దగ్గర నుంచి మనకు ప్రేమ దొరకదు, లేకపోతే మనము మాట్లాడినట్లుగా ఎదుటివారు మనతో అలా మాట్లాడరు కదండి. అంటే మనుషుల ప్రేమ అలాంటిదండి, కానీ దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. ఆమేన్. ఆయన మనం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నిజంగా మనతో మాట్లాడే దేవుడై ఉన్నారు, మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మనం ఏ విషయంలో అయితే మొరపెడుతూ ఉన్నామో ఆ మొరను వినే దేవుడై ఉన్నారు. ఆమేన్. ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో నిరుత్సాహపడుతున్నా, ఏ విషయంలో ఎన్ని సమస్యలతో మీరు ఉన్నా దేవుడు అద్భుతము జరిగించబోతూ ఉన్నారు. ఆమె ఆయన చెవుల ద్వారా మరి చక్కగా మరి మన ప్రార్థన ఆలకిస్తున్న దేవుడై ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఘనమైన కార్యం జరిగించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు అనుకోసిన ప్రార్థన దేవుడు వింటున్నారు, నా ప్రార్థన వింటున్నారు. ఎస్, మన ప్రార్థనని వినే దేవుడు, మన ప్రార్థనల పైన దృష్టి నిలిపే దేవుడు, అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని నడిపించే సమర్థుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నేను చేయు ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. చక్కని రీతిలో ఉదయకాల సమయంలో నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఆటంకాలపైన విజయం, ప్రతి భయంకరమైన పరిస్థితులపైన విజయం, ప్రతి భయంకరమైన పోరాటాలపైన విజయం దయచేయండి. సహాయం చేయమని అడుగుదాం, ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కగా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం, మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం, మా ప్రతి విషయాల కృప చూపిస్తున్నందుకు స్తోత్రం. మనుషులు అయ్యా మమ్మల్ని వ్యతిరేకిస్తారు, మనుషులు మమ్మల్ని బాధ పెడతారు, మనుషులు మా మాటను తిరస్కరిస్తారు, లేకపోతే మనుషులు మా మాటల్ని లెక్క చేయరు. కానీ నీవు అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా, నమ్మదగిన దేవుడవై ఉన్నావు. మేము చేయు ప్రార్థనల పైన నీ దృష్టిని నిలిపే దేవుడవై ఉన్నావు. అయ్యా, ఇదిగోని మా ప్రార్థనను
ఆయా ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడి వైపులో సహాయం చేయండి. ఎంతమంది అయితే భయంకరమైన పోరాటాల మధ్యలో, ఇరుకుల మధ్యలో ఉన్నారో వారి జీవితంలో వారు ప్రార్థిస్తున్న రీతిగా ప్రతి ఆటంకము తొలగిపోవును కాక, గొప్పవారగును కాక, నెమ్మది సమాధానం సంతోషముల చేత నింపబడుదురు కాక. బ్లెస్ చేయండి, ఉన్నత స్థితిలో ఉంచి ప్రతి విషయము కృప చూపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.